హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ రిటైర్డ్ ఉద్యోగులకు 40% ఒకేసారి ఏక మొత్తంలో లబ్ధి పొందే కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్ సీవీపీ లెక్కించే విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తరచుగా వినే పదం పెన్షన్ కమ్యుటేషన్. పదవీ విరమణ సమయంలో లేదా ఆ తర్వాత ఒక సంవత్సరం లోపు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటారు. అసలు కమ్యుటేషన్ అంటే ఏమిటి? దానిని ఎలా లెక్కిస్తారు? తిరిగి చెల్లింపు ఎలా జరుగుతుంది? ఈ అంశాలను పరిశీలిద్దాము ఒక స్పష్టమైన ఉదాహరణతో. మొదటిది, పెన్షన్ కమ్యుటేషన్ అంటే ఏమిటి? ఒక పెన్షనర్ తనకు జీవితాంతం రావాల్సిన నెలవారీ పెన్షన్‌లో కొంత భాగాన్ని, అంటే గరిష్టంగా 40% వరకు ప్రభుత్వానికి ముందుగానే అప్పజెప్పి, దానికి బదులుగా ఒకేసారి ఏకమొత్తంగా డబ్బును పొందే సౌకర్యాన్ని పెన్షన్ కమ్యుటేషన్ అని అంటారు. ముఖ్య గమనికలు: ఇది ఆప్షనల్ అండి. కమ్యుటేషన్ చేసుకోవాలా వద్దా అనేది పూర్తిగా పెన్షనర్ యొక్క వ్యక్తిగత ఆర్థిక అవసరాలపై ఆధారపడి ఉంటుంది. ఇది తప్పనిసరి అయితే కాదు. డీఆర్‌పై ప్రభావం ఉండదు. మీరు కమ్యుటేషన్ చేసిన పెన్షన్ భాగానికి కూడా ప్రభుత్వం డీఆర్‌నైతే మంజూరు చేస్తుంది. అంటే మీ పూర్తి బేసిక్ పెన్షన్ పైన డీఆర్ లెక్కింపు అయితే జరుగుతుంది. ఎవరు అర్హులు కారు అంటే మరణించిన వారికి లేదా క్రమశిక్షణా చర్యలు పెండింగ్‌లో ఉన్న వారికి కమ్యుటేషన్ సౌకర్యం వర్తించదు. కమ్యుటేషన్ ఎలా లెక్కిస్తారు? సూత్రం ఏమిటి అంటే, కమ్యుటేషన్ మొత్తాన్ని ఈ క్రింది సూత్రం ఆధారంగా లెక్కిస్తారు. కమ్యుటేషన్ మొత్తం ఈజ్ ఈక్వల్స్ టు కమ్యుటేట్ చేయదలిచిన పెన్షన్ భాగం ఇంటూ 12 ఇంటూ కమ్యుటేషన్ విలువ. కమ్యుటేషన్ చేయదలిన భాగం అంటే మీ బేసిక్ పెన్షన్‌లో మీరు ఎంత శాతం, అంటే గరిష్టంగా 40% వరకు కమ్యుటేషన్ అయితే చేసుకోవచ్చనమాట. సో, ఎంతైతే మీరు చేయాలనుకుంటారో దానినే కమ్యుటేడ్ చేయదలిచిన భాగం అని అయితే అంటాము. కమ్యుటేషన్ విలువ ఇది పెన్షనర్ యొక్క తదుపరి పుట్టినరోజు నాటి వయస్సు మీద ఆధారపడి నిర్ధారించబడుతుంది. ప్రభుత్వం దీనికోసం ఒక అధికారిక పట్టికనైతే విడుదల చేస్తుంది. మూడోది, దరఖాస్తు మరియు వైద్య పరీక్షలు. ఒక సంవత్సరం లోపు పదవి విరమణ చేసిన తేదీ నుంచి ఒక సంవత్సరం లోపు కమ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఎటువంటి వైద్య పరీక్షలు అవసరం లేదు. ఒక సంవత్సరం తర్వాత, సంవత్సరం దాటిన తర్వాత రిటైర్ అయినప్పటి నుంచి ఆఫ్టర్ 1 ఇయర్ మనం దరఖాస్తు చేసుకుంటే నిర్దేశిత వైద్య అధికారుల చేత ఆరోగ్య పరీక్షలు, జిల్లా వైద్యాధికారి లేదా మెడికల్ బోర్డ్ నుంచి ఖచ్చితంగా ఆరోగ్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. అందుకే చాలామంది పదవీ విరమణ రోజే కమ్యుటేషన్ తీసుకుంటూ ఉంటారు. ఉదాహరణతో లెక్కింపు. ఒక పెన్షనర్ వివరాలను ఉదాహరణగా తీసుకొని వారికి వచ్చే కమ్యుటేషన్ మొత్తాన్ని లెక్కిద్దాము. పెన్షనర్ వివరాలు ఇలా అనుకుందాము. పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలు అనుకుంటే ఒక పెన్షనర్‌కు, అలాగే బేసిక్ సర్వీస్ పెన్షన్ రూ. 36,635 అనుకుంటే, కమ్యుటేట్ చేయాలనుకుంటున్న శాతం 40% అనుకుంటే, ఇప్పుడు లెక్కిద్దాము. లెక్కింపు దశలు. ముందుగా మొదటిది, కమ్యుటేట్ చేయదలిచిన నెలవారీ పెన్షన్ భాగం, అంటే టోటల్ పెన్షన్ రూ. 36,635లో 40% అంటే రూ. 14,654 అవుతుంది. సో, ఫస్ట్ వాల్యూ వచ్చేసింది. రెండో వాల్యూ కోసం కమ్యుటేషన్ విలువను గుర్తించడం. పెన్షనర్ పదవీ విరమణ వయసు 60 సంవత్సరాలు. సూత్రం ప్రకారం తదుపరి పుట్టినరోజు నాటి వయసును పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి వయసును 61 సంవత్సరాలు. ప్రస్తుతం అమల్లో ఉన్న 10వ పీఆర్సీ కమ్యుటేషన్ పట్టిక ప్రకారంగా 61 సంవత్సరాలకు కమ్యుటేషన్ విలువ 8.194గా అయితే ఉంది. ఇక మూడో వాల్యూ, మొత్తం కమ్యుటేషన్ లెక్కింపు. సో, కమ్యుటేషన్ లెక్కింపు ఈజ్ ఈక్వల్స్ టు కమ్యుటేట్ చేయబడిన అమౌంట్ ఇంటూ 12 ఇంటూ మనకు ఈ యొక్క కమ్యుటేషన్ వాల్యూ అనమాట. సీవీపీ వాల్యూ 8.194. మొత్తం కలిపి కమ్యుటేషన్ మొత్తం రూ. 14,40,899 రావటం జరుగుతుంది. కాబట్టి ఆ పెన్షనర్ ఒకేసారి 14,40,000 పైగా పొందుతారనమాట. తిరిగి చెల్లింపు, రీస్టోరేషన్ ఎలా జరుగుతుందంటే, పెన్షనర్ పొందిన ఏక మొత్తానికి బదులుగా ప్రతి నెల కమ్యుటేట్ చేసిన భాగానికి, అంటే ఈ యొక్క అమౌంట్‌కి సంబంధించి ఉదాహరణలు చూపించినట్టుగా రూ. 14,654 నెలవారీ పెన్షన్ నుంచి మినహాయిస్తారు.
ఈ మినహాయింపు 15 సంవత్సరాల పాటుగా అంటే 180 నెలలుగా కొనసాగుతుంది. 15 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మినహాయింపు ఆగిపోయి కమ్యూటేట్ చేసిన భాగం తిరిగి పెన్షనర్‌కు చెల్లించబడుతుంది. అంటే 15 ఏళ్ల తర్వాత వారి పూర్తి బేసిక్ పెన్షన్ అనేది ఏదైతే రూ. 36,635 ఉందో తిరిగి పునరుద్ధరించబడుతుంది. ఒకవేళ 15 ఏళ్ల లోపు పెన్షనర్ మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు పూర్తి ఫ్యామిలీ పెన్షన్ అంటే ఎటువంటి కమ్యుటేషన్ మినహాయింపు లేకుండా ఫ్యామిలీ పెన్షన్ అయితే చెల్లించబడుతుంది. సో, ఇప్పుడు కమ్యుటేషన్ అనేది ప్రయోజనకరమా కాదా అనేది చూద్దాము. ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం అండి. సో, కమ్యుటేషన్ తీసుకోవడం వల్ల లాభాలేంటి, నష్టాలేంటి అనేది చూద్దాము. సో, డిసైడ్ అవ్వచ్చు. సో, కమ్యుటేషన్ వల్ల ప్రయోజనాలు ముందుగా ప్రోస్ పిల్లల వివాహాలు చేయొచ్చు. గృహ నిర్మాణానికి అవసరమవుతుంది. అప్పులు తీర్చడం వంటి పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం అనేది ఇద్ అయినప్పుడల్లా ఇది అటువంటి సందర్భంలో ఇదొక వరంగానే భావించవచ్చు. ఈ మొత్తంపై ఎటువంటి ఆదాయ పన్ను అయితే ఉండదు. ఇన్‌కమ్ టాక్స్ అయితే ఏం పడదు. ఇక కాన్స్ అంటే ప్రతికూలతలు. 15 సంవత్సరాల పాటు నెలవారీ పెన్షన్ అనేది తగ్గుతుంది. అలాగే ఏక మొత్తాన్ని సరిగ్గా పెట్టుబడి పెట్టకపోతే నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. అవసరం లేకుండా మనం కమ్యుటేషన్ అమౌంట్ తీసుకున్నామంటే ఎట్లైనా డబ్బులు అయిపోతుంది. 15 సంవత్సరాల పాటు మనము ప్రభుత్వానికి కట్టాల్సి ఉంటుంది కాబట్టి. ఇక పెన్షన్ కమ్యుటేషన్ అనేది పదవీ విరమణ సమయంలో ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి ప్రభుత్వం కల్పించిన ఒక అద్భుతమైన సౌకర్యం. అయితే దానిని తీసుకునే ముందు దాని నియమ నిబంధనలు, లెక్కింపు విధానం మరియు భవిష్యత్తులో మీ నెలవారీ ఆదాయంపై దాని ప్రభావాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీ ఆర్థిక అవసరాలను బేరీజు వేసుకొని ఒక ఆకస్మిక నిర్ణయం కాకుండా ఒక ప్రణాళికాబద్ధమైన నిర్ణయం తీసుకోవడం అనేది శ్రేయస్కరము. సో, అలాగే ఇటీవల కమ్యుటేషన్ సంబంధించి సుప్రీంకోర్టులో ఒక కేస్ రిట్ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగిందనమాట. ఈ రిట్ పిటిషన్‌లో ఏముందంటే 11 సంవత్సరాల 3 నెలలకే 8% వడ్డీతో కమ్యుటేట్ చేసిన అమౌంట్ మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి రాబట్టుకోగలుగుతోంది. కానీ మా దగ్గర 15 సంవత్సరాలు మాత్రం 15 సంవత్సరాల వరకు రికవరీ చేస్తూ ఉన్నారు. ఇది ఎంత మటుకు సమంజసము? ఈ 3 సంవత్సరాల 9 నెలలు ఏమవుతుంది? సో, ఈ 3 సంవత్సరాలు 9 నెలలు మేము అధికంగా చెల్లించాలి అని జెప్పేసి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు పెన్షనర్లకి అనుకూలంగా మద్దతుగా అయితే తీర్పు రావడం జరిగిందనమాట. సో, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ మేరకు నోటీసులైతే జారీ చేయడం జరిగింది. మరి చూడాలి ఈ కమ్యుటేషన్ సంబంధించి ఎప్పటినుంచో ఈ 15 సంవత్సరాలు కరెక్ట్ కాదు. 13 సంవత్సరాలు, 12 సంవత్సరాలు లేదా 11.3 సంవత్సరాలు సమంజసం అని జెప్పేసి ఎప్పటినుంచో జరుగుతోంది.